హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీ. ఈ రోజు వీడియోలో లంచ్ బాక్స్లోకి క్విక్గా ఈజీగా చేసుకునే రెసిపీని, అలాగే మనకి రైస్ మిగిలిపోయినప్పుడు కానీ లేదంటే రైస్ చేసుకుని కర్రీ చేసుకునే ఓపిక లేనప్పుడు కానీ ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం మనమైతే ముందు రైస్ని అయితే ఉడికించుకుని పెట్టుకోవాలి. ఇలా రైస్ అనేది కొద్దిగా పొడి పొడిగా ఉండేలాగానే ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ని తీసుకుని ఉడికించుకున్నాను. నెక్స్ట్ మనం ఇలా వెడల్పుగా ఉండే పాన్ను తీసుకుని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 కప్పు సన్నగా కట్ చేసిన క్యాబేజ్ని, 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు బీన్స్ని, 1/2 కప్పు క్యాప్సికమ్ని, 1/2 కప్పు స్వీట్ కార్న్ని తీసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రైడ్ రైస్కి ఎక్కువసేపు వెజిటేబుల్స్ని ఫ్రై చేయకూడదు. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని, 1 టీ స్పూన్ సోయా సాస్ని, 1.5 టీ స్పూన్ వెనిగర్ని వేసుకుని వీటన్నింటిని బాగా కలుపుకున్న తర్వాత మనం చల్లారబెట్టుకున్న రైస్ని వేసుకుని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే రైస్కి మొత్తం సాసులన్నీ పట్టేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. రైస్ మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కానీ 1 టీ స్పూన్ చిల్లీ సాస్ని కానీ వేసుకోవచ్చు. రైస్కి మొత్తం సాసులు బాగా పట్టుకుని ఫ్రై అయితే మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. దీన్ని ఇలాగే సర్వ్ అవుట్ చేసుకోవచ్చు, లేదంటే రైతాతో కానీ షేర్వాతో కానీ సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. పిల్లలు వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు కానీ కర్రీ చేసుకునే ఓపిక లేనప్పుడు కానీ ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ షేర్ చేయండి.